దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చెప్పేసేయండి. పూరి పిండి, పాలు, చక్కెర, రవ్వ, పిస్తా పలుకులు, మస్క్ మిలన్ సీడ్స్, కాజు తురుము, ఓకే, మస్క్ మిలన్ ముక్కలు, ఓకే, యాలకులు, ఓకే, నెయ్యి. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు. మరి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి కర్బూజా ముక్కలు, షుగర్, పాలు మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి, జస్ట్ జ్యూస్ టైప్. జ్యూస్. Okay, ఆ తర్వాత ప్రాసెస్. ఓకే, ఒక కప్పు మస్క్ మిలన్ కప్ కదా? ఓకే, ఒక కప్పు చక్కెర, అదేవిధంగా ఒక కప్పు పాలు, ఒకటి లేదా రెండు ఇలాచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఏమాత్రం మనకు రవ్వగా అనేది లేకుండా ఓకే, జ్యూస్ టైప్ చేసుకోవాలి. కాస్త పలుకుగా ఉంది. పలుకు అనేది ఏమాత్రం లేకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఏంటి? స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో రవ్వ వేసి వేయించుకోవాలి. ఓకే, పచ్చివాసన అనేది లేకుండా, అదే విధంగా మనకు టేస్ట్ అనేది రావడం కోసం ఈ విధంగా కొంచెం లైట్ గా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సరే, మరి ఇంట్లో ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? షాప్ ఉంది, షాప్ చూసుకుంటారు. షాప్ అంటే నార్మల్ గ్రాసరీ షాపా? ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే, ఓకే, ప్లస్ కిరాణా. ఆయుర్వేదిక్ అంటే ఇంకా ఎవ్రీథింగ్. మరి ఎవ్రీథింగ్, హెయిర్, హెల్త్, అన్నిటి కోసం. ఎక్కడ నేర్చుకున్నారు రెసిపీ? ఇది మీ ఓన్ రెసిపీనా? ఎవరి దగ్గర? ఓన్ రెసిపీ, స్పెషల్ గా మీకోసం, ఈటీవీ అభిరుచి ప్రేక్షకుల కోసం. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినా దొరకదని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది నా ఓన్. ఓకే, యూట్యూబ్ లో వెతికినా దొరకదండి. నేను సెర్చ్ చేసి చూసా ఉంటదా, ఎందుకంటే ఇది నా ఓన్ కదా, చూద్దాం ఒకవేళ ఉంటదా అని చెప్పి చూసిన. నాకైతే దొరకలేదు. మీకే దొరకనప్పుడు మాకెందుకు దొరుకుతుంది అంటే ఏమో చెప్పలేము. ఓకే, ఎక్స్క్లూజివ్ గా మా రారండే వంటలు చేద్దాంలోనే ఉంటుందన్నమాట. ఓకే, పచ్చివాసన పోయింది. మిక్సీ పట్టిన ఈ జ్యూస్, మస్క్ మిలన్ జ్యూస్ ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనిపించినప్పుడు, మస్క్ మిలన్ అంటే అందుబాటులో, అంటే కామన్ గా వస్తుంటది కదా ఇప్పుడు మార్కెట్ లోకి, ఆలోచన చేసిన. కామన్ గా కీర్ అవైతే తెలుసు, భక్షాలు వస్తాయా లేదా చూద్దామని చెప్పి ట్రై చేశారు. ఇంట్లో ట్రై చేసి ఇక్కడ మీకోసం మళ్ళీ. ఫస్ట్ ఎవరికి పెట్టారు? ఫస్ట్ అయితే నేనే తిన్నాను, ఎందుకంటే ఎవరి మీద ప్రయోగించాలంటే ఫస్ట్ అది ఎట్లుంది అనేది ఆలోచన చేయాలి. అంటే మీ తర్వాత ఎవరికి పెట్టారు? మీరు బాగుంది, మీరు బాగానే ఉన్నారు అనుకున్నాక పెట్టింది హస్బెండ్ గా? మా వారికి. అదే, పిల్లలు అందుబాటులో లేకున్నారు. 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఓకే, కలుపుతూ దీన్ని దగ్గర పడే వరకు మనం భక్షాలకి పూర్ణాన్ని తయారు చేసుకుంటాం కదా, అంటే పప్పుది కానివ్వండి, రవ్వదైనా సరే, అట్లా ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు దీనిని కలుపుకుంటూ తయారు చేసుకోవాలి. ఓకే,
చూడండి ఈ విధంగా దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. సరిపోయింది. మరీ గట్టి గుడంగా అవసరం, ఎందుకంటే చల్లారిన తర్వాత మరింత గట్టి పడుతుంది కదా, అందుకని ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్ణం చల్లారే లోపు పిండిని తయారు చేసుకోవాలి పైన. ఓకే, దానికి ఇక్కడ నేను పూరి పిండిని తీసుకున్నాను. ఈ ప్లేస్ లో మైదా పిండి తీసుకోవచ్చు, లేదా పేని రవ్వ అని భక్షాలకి దొరుకుతుంది కదా, ఆ రవ్వనైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండి పేని రవ్వ కాకుండా మైదా కాకుండా పూరి పిండిని తీసుకున్నాను. పూరి పిండిని. ఓకే, 1 కప్. 1 కప్. ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే తర్వాత మనం చపాతీలా కూడా తయారు చేసుకోవచ్చు. పిండి డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు మిగిలితే. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ అలా నూనెని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిలో మరి చపాతీ పిండి అంతా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టేసి ఒక గంట సేపు లేదా గంట 2 గంటలు నానబెట్టాలి. ఎంత నానబెట్టుకుంటే అంత బాగుంటుంది. అలా నానిందండి. ఓకే, ఇప్పుడు వీటిని భక్షాలు తయారు చేస్తాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ఓకే, మరి హైలో ఉంచిన మాడిపోతుంది కాబట్టి మొత్తం చిన్నగా అనుకొని మనం ఈ ప్రాసెస్ చేసే లోపు పెన్నం వేడవుతుంది, భక్షం కాల్చేస్తాం. ఓకే, లైట్ గా నూనెని అప్లై చేసుకొని ఈ పిండి అనేది కొంచెం తక్కువ ఉంటేనే మనకు స్వీట్నెస్ అనేది భక్షం తెలుస్తుంది. ఓకే, అందులో ఉండే స్వీట్నెస్ తెలుస్తుందా? పూర్ణంలో మనకు సాధ్యమైనంత వరకు తక్కువ పెట్టుకునేటట్లు ట్రై చేయాలి. ఇక తప్పని పరిస్థితుల్లో ఫాస్ట్ గా అంతే. అంటే మీరు అన్నారు కదా మిగిలిపోతే చపాతీ టైంలో అలా కూడా చేసేసుకోవచ్చు. దీన్ని మనకు నచ్చినంత సైజుని బట్టి కొంచెం దీన్ని ఉండలాగా చేసుకుని భక్షాలంటే మామూలుగా పప్పువి చేసేటప్పుడు ఎంత పలుసగైనా చేస్తారు కదా, ఇవి మాత్రం ఫ్లేవర్ కోసం వచ్చేసి తినడానికి టేస్ట్ రావాలంటే వీటిని కొద్దిగా మందంగానే ఉండాలి, అట్లనే బాగుంటుంది. ఇప్పుడు పెన్నం లైట్ గా వేడైంది, మరి ఎక్కువ వేడి అనేది ఏం లేదు, లైట్. ఇక్కడ నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఇష్టం. నూనె అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు, ఆయిల్ అయినా నెయ్యి అయినా. నెయ్యి ఇది ఈ విధంగా ఉన్నప్పుడే కొద్దిగా మీద లైట్ నూనె వేసి ఈ పలుకులను వేసుకోవాలి. ఇది పిస్తా. ఓకే, మనకి మన ఇష్టమా డ్రై ఫ్రూట్స్? డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం. పిస్తా పర్టికులర్ ఇది అనేది తర్వాత కాజు. ఓకే, ఇది కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చా మనం కావాలంటే? వేసుకోవచ్చు. మస్క్ మిలన్ సీడ్స్, ఈ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, మనకు ఇష్టం ఉన్నవి వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసేసుకుంటాం. ఓకే మమత గారు, ఇవి టేస్ట్ చూసి కర్బూజా భక్షాలు ఎలా ఉన్నాయి? ఓకే అండి, కర్బూజా భక్షాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. కర్బూజా భక్షాలు కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, బాదం పలుకులు, యాలకులు, నెయ్యి, బొంబాయి రవ్వ, పూరీ పిండి, మస్క్ మిలన్ సీడ్స్, కర్బూజా. కర్బూజా భక్షాలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కర్బూజా ముక్కలు, పంచదార, పాలు, యాలకులు వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో బొంబాయి రవ్వ వేసి బాగా వేపిన తర్వాత అందులో మిక్సీ పట్టించిన మస్క్ మిలన్ జ్యూస్ వేసి బాగా దగ్గర పడేదాకా
ఉడికించుకొని తర్వాత చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పూరి పిండి తీసుకొని అందులో నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దోని పల్చగా చపాతీల్లాగా చేసుకొని అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని రెండు కలిపి భక్షాల్లాగా చేసుకొని పెనం మీద నూనెతో వేపి పిస్తా పలుకులతో టాపింగ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే కర్బూజా భక్షాలు రెడీ.